బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు ఇక అంశంపై అధిష్టానంతో రాష్ట్ర అగ్రనేతల సంప్రదింపులు ఉత్కంఠంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నేతలతో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఇవాళ హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము సమీక్ష నిర్వహించారు. ఇక ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరిలో లోక్సభ స్థానాల నేతలతో ఆమె భేటీ అయ్యారు. ఇక తొలుత ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇలా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతోనూ ఆమె విడివిడిగా భేటీ అయి ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన నేతల వద్ద ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ విషయంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రహస్య సమావేశం కావడం, వారిలో కొంతమంది మీనాక్షి నటరాజన్తో ఫోన్లో మాట్లాడడం సెన్సేషనల్గా మారింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు అంశంపై అధిష్టానంతో రాష్ట్ర నేతలు సంప్రదింపులు జరుపుతూ ఉత్కంఠగా మారాయి. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రమేష్, చెప్పండి, ఈ యొక్క మొత్తం పూర్తి వ్యవహారం కూడా దేనికి సాంకేతికంగా మారింది? ఇటు కొన్ని పార్లమెంటు సెగ్మెంట్లుగా అయితే భేటీ అవుతున్నారు. సో ఇది ఏ విధంగా మారబోతుంది ఈ అంశం? ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటర్స్ కి సంబంధించి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా సమావేశం ప్రారంభమైంది. ముందుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కూడా ఆమె 1-to-1 గా భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కొనసాగుతుంది. ముందు రోజు అంటే ఈ రోజు సంబంధించి కూడా 7 పార్లమెంట్ సెగ్మెంట్ కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఇక మొత్తంగా అంటే పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ పోటీ చేసిన ఎమ్మెల్యేలు ప్రజెంట్ విన్నర్ గా ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆమె భేటీ అవుతా ఉన్నారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎజెండా కావచ్చు, అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యూహాలతో ముందుకెళ్లాలి, గెలుపు లక్ష్యాలని సిద్ధించేందుకు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధాన ఎజెండాగా తీసుకుని మెజార్టీ స్థానాల్లో కైవసం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో దీనికి చేయాల్సిన కార్యాచరణ పైన కూడా ఇప్పుడు ఆమె వివరాలు అడుగు తెలుసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా జిల్లా స్థాయిలోని అక్కడ పార్టీ పరిస్థితులు కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు, ఇక భవిష్యత్తుకు సంబంధించి ఇక యువ వికాసం కావచ్చు, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పంపిణీ కావచ్చు, కొత్త రేషన్ల కార్డు సంబంధించి కావచ్చు, సన్న బియ్యం పంపిణీకి సంబంధించి కావచ్చు, ఇక పూర్తిగా ప్రజలకు సంబంధించి కూడా ఏ విధంగా స్పందన ఉండేదానిపైన కూడా వివరాలు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా ఇక అక్కడ సంబంధించి కూడా ఏదైనా సమస్యలకు సంబంధించి పార్టీ అంతర్గత విభేదాలు కావచ్చు, పార్టీ నేతల మధ్య కూడా సమన్వయానికి సంబంధించి కూడా అంశాలపైన ఆమె ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా దీంతో పాటుగా కార్యవర్గానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ పైన ఈ 2 అంశాలపైన కూడా ప్రధానంగా అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక
నామినేటెడ్ పదవులకు సంబంధించి కావచ్చు, అంటే పార్టీకి సంబంధించి ఏ విధంగా కృషి చేశారు, పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధమైన ఇప్పుడు పార్టీకి సంస్థగా పనిచేస్తూ వచ్చారు, వాళ్ళకి సంబంధించి కూడా గుర్తింపు ఉండాలని కూడా అప్పుడు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఏ విధమైన పదవులు కోరుతా ఉన్నారు, మీ పదవు ఏ విధమైన పదవులు ఆశిస్తా ఉన్నారు, దాంతో పాటుగా పిసిసి కార్యవర్గం పైన కూడా ఎవరైతే ఇప్పుడు అయితే ఆశిస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటారు. దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా ఉండాలి అనే పైన కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక కాసేపటి క్రితమే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రైట్ హరీష్ అయితే రైట్ హరీష్ మాదిక సామాజిక వర్గానికి చెందిన మీరు అన్నట్లుగా వాళ్ళలో కొంతమంది ముఖ్య నేతలు నాయకులందరూ కూడా సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది ఏఐసీసీ ఇన్ఛార్జ్తో. సో కొంతమంది ఫోన్ కాల్లో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు, కొంతమంది అది కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తుంది. దీని వెనుక మొత్తంగా ఎస్సీ రిజర్వేషనే ముఖ్య కీలకంగా మారనుంది. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్లో భాగంగానే ఇటు ఉపాధ్యక్షులు, అటు పీసీసీ, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, ఈ మూడింటిలో కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి నేతలు ఎంపిక చేసేందుకు ఏమైనా కనిపిస్తోందా, లేదంటే ఇంకేమన్నా పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఎల్లుండి ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతుందో అది ఫైనల్ తుది దశకు జరగబోతుంది. అన్ని వడబోతుల తర్వాత ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వేదిక తర్వాత మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పు పైన కూడా కసరత్తు సమావేశాలు జరిగాయి. అది ఎప్పుడు సమీకరణ దృష్టి కావచ్చు, జిల్లా ప్రాతిపాదికన పలు కారణాల వల్ల కూడా పెండింగ్ పడుతూ వస్తుంది. ఇప్పుడు సంబంధించి కూడా తుది దశకు చేరుతుంది. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పకడ్బందీగా వెళ్లాలంటే పిసిసి కార్యవర్గం కావచ్చు, మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఉన్నది కూడా అధిష్టానం గుర్తించింది. దాంట్లో భాగంగానే మొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడే అయితే ఆ వివరాలు తీసుకున్న నేపథ్యంలో 30వ తేదీకి సంబంధించి కూడా వీళ్ళను ఢిల్లీకి రావాల్సిన సూచించడం జరిగింది. అంటే ఢిల్లీలో 30వ తేదీకి సంబంధించి కూడా మొన్న కరెక్ట్గా అందుబాటులో లేకపోవడం కావచ్చు, ఇక 30వ తేదీకి సంబంధించి కూడా కీలకంగా సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి సంబంధించి కూడా ఫైనల్ అవుతాయి మంత్రివర్గ విస్తరణ అనే చర్చ జరుగుతా ఉన్న తరుణంలో ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మరో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, ఇతర బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలకు లేఖలు రాయడం జరిగింది. కాసేపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వాళ్ళకి మొన్న లేఖ ఇవ్వడం జరిగింది. ఈ రోజు సంబంధించి కూడా స్వయంగా కలిశారు. ఈ రోజు లేదా రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో మాట్లాడి లేఖ అందించేందుకు ఢిల్లీకి వెళ్తామని చెప్తా ఉన్నారు. కాసేపు క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్ కి మంత్రులు ఏదైతే మా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అవుతారు. ఎందుకంటే నిన్న సంబంధించి కూడా ఈ అంశం పైన మీనాక్షి నటరాజన్కి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు లేఖ అయితే ఫోన్ కాల్ లో మాట్లాడడం జరిగింది. ఆమెకు సంబంధించి కూడా రేపు హైదరాబాద్ అంటే ఈ రోజు హైదరాబాద్ కు వస్తానని మధ్యాహ్నం 2 గంటల తర్వాత తనను సమావేశానికి సంబంధించి తనకు అందుబాటులో ఉంటాడని కూడా తనకు రావాలని కూడా సూచించినప్పటికీ కాసేపటికి వాళ్ళు చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నారు. కానీ మొత్తంగా అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గాలకు సంబంధించి తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతా ఉన్నారు. మరోవైపు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సెగ్మెంట్లకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆదిలాబాద్ సంబంధించి ప్రేమ్ సాగర్ రావు అలాగే వివేక్ సంబంధించి కూడా తను కేబినెట్ లకు చోటు కల్పించాలని కోరుతున్నారు. నిజామాబాద్ కి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డికి సంబంధించి గతంలో హామీ ఇచ్చారు కాబట్టి హామీ మేరకు తన కేబినెట్ లో చోటు కల్పించాలని కూడా కోరుతా ఉన్నారు. మెదక్ సెగ్మెంట్ అంటే అనూహ్యంగా మరోసారి విజయశాంతి పేరు తెర మీదకి వస్తా ఉన్నది. ఆమెకు సంబంధించి కూడా కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టుగా చర్చ జరుగుతా ఉన్నది. అంటే మొత్తంగా తుది దశకు చేరుకుంటున్న తరుణంలో కేబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, సామాజిక వర్గాల వారిగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు, అధిష్టాన ప్రజలకు లేఖలు రాస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి వీటితో పాటుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులకు సంబంధించి నియోజకవర్గ పార్టీ బలోపేతం, పార్టీ ఏ విధంగా ఉన్న వివరాలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది సమాజంలో. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్ గా